ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజ్ అయితే గదిలో కుమిలిపోతూ ఉంటే ఇంతలో అక్కడికి కావ్య అయితే వస్తుంది. కావ్య రాజ్తో, ఏవండి, ఇంట్లో ఎవ్వరికీ అనుమానం రాకుండా చెప్పవలసినవైతే బాగానే చెప్పారు, కానీ ఇప్పుడు తాతయ్య గారి హాస్పిటల్ బిల్ ఎలా కడదాం అనుకుంటున్నారు అని అడగడంతో దానికి రాజ్, అదే అదే అర్థం కావట్లేదు కళావతి. ఇప్పటికిప్పుడు 5 లక్షలంటే ఎవరు అడిగినా ఇస్తారు, కానీ దాని గురించి వివరాలు చెప్పాలి. ఆ తర్వాత ఇది బయటికి వస్తుంది, ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదని ఇక రాజ్ అంటూ ఉంటే ఆ మాటలకి కావ్య, ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నాతో రండి అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ని తీసుకుని కిందకైతే వెళ్తుంది. ఇక ఇక్కడ చూస్తే రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరు కూడా కాఫీ తాగుతూ బయట బాల్కనీ దగ్గర నుంచుని మాట్లాడుకుంటూ, మామ్, రోజు రోజుకి ఆ కావ్య అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అసలు నేను కంపెనీలో అంత పెద్ద ఫ్రాడ్ చేశానని నాకు కూడా తెలియటం లేదు. నేనేవో చిన్న చిన్న తప్పులు చేశాను, కానీ రాజ్ మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఏదో పెద్దదే జరిగిపోయింది అన్నట్టుగా చెప్తున్నాడు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఒకసారి కంపెనీకి ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి ఇంకా రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఇక రుద్రాణి అయితే, ఈడియట్, ఆ పని చేసి నాతో చెప్పుండాల్సింది, నిజంగా నువ్వు ఈడియట్వే అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రాహుల్ కంపెనీకి కాల్ చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంకా కంపెనీకి అయితే కాల్ చేస్తాడు. ఇంతలో కావ్య రాజులిద్దరూ బయటికి వచ్చి ఒక డ్రైవర్ బట్టలతో ఉన్న అతన్ని చూసి, చూడండి, మీరు తీసుకువెళ్లాల్సిన ఆ 3 కార్లు ఇదిగో ఇక్కడే ఉన్నాయి. నేను మీ ఓనర్తో మాట్లాడాను. తర్వాత అవి మాకు కావలసినప్పుడు తెప్పించుకుంటాం, తీసుకెళ్ళండి అని చెప్పి కావ్య చెప్పిన మాటలకి రాజ్, ఏయ్ కళావతి, ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఈ 3 కార్లు తీసుకెళ్తే తర్వాత రాహుల్, మా అత్త, మా పిన్ని, నాన్న గొడవ చేస్తారు. ముఖ్యంగా వాళ్ళ కార్లే తీసుకెళ్తే వాళ్ళు అస్సలు ఊరుకోరు అని అంటుంటే, చూడండి, నేను చెప్పేది కాస్త వినండి. ఇంట్లో వాళ్ళు వాడుకోవడానికి ఇంకా చాలా కార్లున్నాయి. మావయ్య గారి కారుంది, చిన్న మావయ్య గారి కారుంది, అలాగే అత్తయ్య గారి కారుంది, తాతయ్య గారి కారు ఉంది. మరి ఎందుకు గొడవ చేస్తారు? వాళ్ళంతగా గొడవ చేస్తే నేను మాట్లాడతానని చెప్పి ఇక కావ్య రాజ్తో చెప్పడంతో, రాజ్, చూడు, నా వల్ల ఇంట్లో అందరి దగ్గర తలదించుకుంటున్నావు, అలాగే అందరూ నిన్ను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదంతా నా వల్లే కదా అని చెప్పి రాజ్ అంటుంటే, చూడండి, ఇది మీ వల్ల కాదు, ఇది మన కుటుంబ సమస్య, ఇది అందరం అనుభవించాల్సిన బాధ్యత. అది ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎక్కడ బాధపడతారా అని ఆ బాధ్యతని మీ భుజాన వేసుకున్నారు. ఏదో కొంచెం నేను పంచుకుంటున్నాను అంతే అని చెప్పి ఇక కావ్య రాజ్కి ధైర్యం చెప్పి ఆయనకి కార్ కీస్ అయితే ఇస్తుంది. అది చూసిన రుద్రాణి, రే రాహుల్, ఒక్కసారి చూడు అని చెప్పి కిందకి చూపించడంతో ఇక రాహుల్ తన మొబైల్ కాల్ని కట్ చేసి ఇంకా కిందకి చూస్తాడు. అదేంటి మమ్మీ, వాడు నా కార్ పట్టుకుపోతున్నాడు అని అంటుంటే, రే ఒక్కసారి అటు చూడు, నీదే కాదు, నా కార్ అలాగే ధాన్యలక్ష్మి కార్ని కూడా పట్టుకెళ్ళిపోతున్నాడు అని అంటుంటే, మమ్మీ, నేను ఇందుకు ఒప్పుకోను, ఇప్పుడే వెళ్ళి నా కార్ని నేను తీసుకుంటాను అని అంటుంటే, చూడు, ఇప్పుడు నువ్వు కారు కావాలని అరిచి గీ పెట్టినా ఆ కావ్య అనుకున్నదే అవుతుంది. నీ కార్ వెనక్కి రాదు. అసలు కార్లు కూడా పంపించేయాల్సినంత ఇబ్బంది ఏమొచ్చింది? ఇది మనకి వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇంతవరకు ఖర్చులను తగ్గించుకోవాలని చెప్పి ఈ కావ్య చేసిన హంగామాకి ఇది తోడయింది. ఇప్పుడు ఇంట్లో ఎట్లా అగ్గి రాజేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని తీసుకుని కిందకైతే వెళ్తుంది. ఇక్కడ చూస్తే రాజ్, కళావతి, ఇప్పటికీ హాస్పిటల్ బిల్ అయితే క్లియర్ అయింది, కానీ ఇంట్లో ఇప్పుడు మరొక సమస్య మొదలవుతుంది. ఈ విషయం తెలిసిన మరుక్షణం మా అత్త రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి పిన్ని ఏం చేస్తారో ఏంటో అని అంటూ ఉంటే ఎంతలో హాల్లో నుంచి రుద్రాణి, అన్నయ్య, వదిన, అమ్మ, అందరూ రండి అని గట్టిగా అరవడంతో, అదిగో మీ అత్త పిలుస్తుంది, పదండి వెళ్దామని చెప్పి ఇంకా
రాజ్ని తీసుకుని కావ్య లోపలికి వెళ్తుంది. రామ్మా రా, నువ్వు ఈరోజు ఒక ఉత్తమ కోడలిగా అవార్డు తీసుకోవడానికి ఏదో వస్తున్నట్టు వస్తున్నావు. నువ్వు చేస్తున్న పనులకి నాకు ఒళ్ళు మండిపోతుంది అని అంటుంటే ఇక పక్కన ఉన్న అపర్ణ, ఏంటి రుద్రాణి అంతగా మండిపోతే స్నానం చేసుకో, వెళ్ళి షవర్ కింద కూర్చో, అంతేగాని నా కోడలి మీదెందుకు దుమ్మెత్తిపోస్తున్నావు అని అంటుంటే, అవునవును మీ కోడల్ని ఉత్త పుణ్యానికి నేనేమనటం లేదు, అసలు ఈరోజు నీ కోడలు ఏం చేసిందో తెలుసా అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న ప్రకాశం అయితే, ఏం చేస్తుంది, నీకు కాఫీ ఇవ్వలేదా, లేకపోతే మళ్ళీ ఇడ్లీనే పెట్టిందా అని అంటుంటే, అన్నయ్య నువ్వు ప్రతి దానికి ఇట్లా కావ్యని వెనకేసుకొస్తే నీకు తరువాత నీకు నాకు మిగిలేది చెప్పే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి రుద్రాణి అంటుంటే, ధాన్యలక్ష్మి ఏమైంది రుద్రాణి అంతలాగా గొంతు చించుకుంటున్నావు అని అంటూ ఉంటే, అవును నా బాధ మీ అందరికీ గొంతు చించుకుంటున్నట్టే ఉంటుంది. ధాన్యలక్ష్మి ఒక్కసారి బయటికి వెళ్ళి నీ కారుందేమో చూసుకో అని అంటుంటే, ఏంటి నా కారు లేదా, నా కారు ఎవరు పట్టుకుపోయారు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే గట్టిగా గదమాయిస్తుంటే ఇంకా రాజైతే, పిన్ని నీ కార్ని నేనే తీసుకున్నాను అని చెప్పి రాజ్ మాట్లాడుతున్న మాటలకి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి, ఏంటి నా కార్ నువ్వు తీసుకున్నావా, మరి నీ కార్ ఏమైంది అని అడగడంతో, అది పిన్ని నేను తర్వాత మాట్లాడతాను, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి అని అంటుంటే, ఏంటి రాజ్ ప్రశాంతంగా ఉండేది, నేను చూడలేదనుకుంటున్నావా, నువ్వు కావ్య కలిసి చేస్తున్న పనులు నాకంతా తెలుసు. ఈ కావ్య ఏం చెప్తే దానికి తందానా అంటున్నావు, అసలు ఏం మందు పెట్టావే నా మేనల్లుణ్ణి ఇట్లా మార్చేశావు అని చెప్పి కావ్యని నిందిస్తుంటే, కావ్య రుద్రాణి గారు నాకు అంత అవసరం లేదు అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న అపర్ణ, రుద్రాణి ఏంటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, కొంచెం మాటలు జాగ్రత్తగా మాట్లాడు అని అంటుంటే, అవును నీ కారు పట్టుకెళ్తే నీకు కూడా అప్పుడు ఇలాగే మాటలు వచ్చేవేమో, కానీ నీ కారు పట్టుకెళ్ళలేదు కదా, కేవలం నాది నా కొడుకుది ఇక ధాన్యలక్ష్మిది మా ముగ్గురి కార్లే తీసుకెళ్లడం ఏంటి, నిన్నేమో మా క్రెడిట్ కార్డ్ని బ్లాక్ చేసింది, ఇక ఇంట్లో ఒకటే టిఫిన్ ఒకటే కూర పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, సరే పోనీలే అని సర్దుకపోతే నిన్నటికి నిన్న ఏకంగా నాన్న హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేదు, ఈరోజు మేము వాడుకునే కార్లని కూడా మాకు కాకుండా షెడ్కి పంపించేసింది అని అంటుంటే, ఏంటి షెడ్కి పంపించేసిందా అని చెప్పి ఇక ప్రకాశం ధాన్యలక్ష్మి ఒక్కసారిగా నోరెళ్ళబెడతారు. ధాన్యలక్ష్మి ఈరోజు కార్లని షెడ్కి పంపించింది, రేపు ఇక మీకు ఆస్తి లేదు, మీకు ఈ ఇంట్లో ఉండడానికి హక్కు లేదని మనల్ని కూడా బయటికి తోసేస్తుంది కావ్య అని చెప్పి ఇక రుద్రాణి అయితే నాన్న గొడవ చేస్తుంది. రుద్రాణి ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటావు, అసలేం జరిగిందో కావ్యని అడిగితే తెలుస్తుంది కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి సుభాష్ అయితే, అమ్మ కావ్య ఏంటమ్మా ఏం జరుగుతుంది ఇంట్లో, అసలు వాళ్ళ ముగ్గురు కార్లని మీరెందుకు షెడ్కి పంపించారు అని అంటుంటే, దానికి పక్కన ఉన్న రాజ్ ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటే ఇక కావ్య కూడా అది మావయ్య గారు ఆ కార్లు ఈ మధ్యన మరీ ఎక్కువగా ట్రబుల్ ఇస్తున్నాయి, మొన్నటికి మొన్న రాహుల్ కార్ కోసం 3 లక్షలు తీసుకున్నాడు, అలాగే చిన్నత్తయ్య అలాగే రుద్రాణి గారు కూడా కారు కోసం చాలా డబ్బుని ఖర్చు పెడుతున్నారు, అందుకే ఆ కార్లని షెడ్కి పంపించాను, ఆ కార్లు సర్వీసింగ్ చేసి తిరిగి మళ్ళీ న్యూ వర్షన్ కార్తో పంపిస్తారంట, దానికి మనకి కొంచెం టైం పడుతుంది అని అంటూ ఉంటే, చూడమ్మా నువ్వు మా కోసమేమి కొత్త కార్లని కొనివ్వనక్కర్లేదు, ఉన్న కార్లే చాలు, అయినా మమ్మల్ని అడగకుండా మా కార్లని షెడ్కి పంపించడానికి ఎవరు నీకు హక్కిచ్చారు, మా మావయ్య గారు నీకు ఆస్తి మాత్రమే రాశారు, అంతేగాని మా మీద పెత్తనం చలాయించమని చెప్పలేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే చాలా పెద్ద గొడవ చేస్తుంది. కావ్య అయితే, చూడండి ఈ ఆస్తి నాది, ఈ ఇంట్లో ఏం జరగాలన్నా అది నా ఇష్టపూర్వకంగానే జరగాలి, ఇక కార్లు అంటారా అవి కూడా ఈ ఆస్తిలో ఒక భాగమే, వాటిని కూడా నాకు నచ్చినట్టు చేసుకునే హక్కు నాకుంది, అంత ఇబ్బందిగా ఉంటే మీకు నచ్చినట్టుగా మీరు
బయటికి వెళ్ళి ఉండొచ్చు. ఇందులో నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సరే ఏవండి, ఈరోజు మనకి ఆఫీస్లో మీటింగ్ ఉంది, మనం త్వరగా వెళ్ళాలి కదా, పదండి అని చెప్పి ఇంకా రాజుని తీసుకుని కావ్య అయితే రుద్రాని ధాన్యలక్ష్మిలో నోరు మూయించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూశారుగా, ఎంతసేపు కావ్య ఏం చేసినా సరే ఈ ఇంటి మంచి కోసమే చేస్తుందని ఏదేదో మాట్లాడారు. చివరికి నా కారు లేకుండా చేసింది. రేపు మీ కార్ని కూడా షెడ్డుకు పంపిస్తుంది. ఎల్లుండు ఈ ఆస్తిలో మీకు చిల్లి గవ్వ కూడా లేదని ఒక చిప్ప చేతిలో పెట్టి బయటికి గెంటేస్తుంది. ఇదేగా మీరు కోరుకుంటుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే ప్రకాశాన్ని చడామడ దులిపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రుద్రాని కూడా రాహుల్తో పదరా పద, ఇంకా ఇక్కడే ఉండి వీళ్ళు తిట్టే తిట్లు తింటూ ఉండాలి అని చెప్పి ఇంకా రాహుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రకాశం అయితే సుభాష్ అపర్ణ దగ్గరికి వచ్చి, వదినా, ఇంత జరుగుతున్నా మీరు కావ్య గురించి ఎందుకు ఇంకా సైలెంట్గా ఉన్నారు? ఒక విధంగా కావ్య ఈ కుటుంబం కోసం మంచే చేస్తుందని నేను కూడా నమ్ముతున్నాను. కానీ ఈ మధ్య కావ్య ప్రవర్తన అస్సలు బాగుండట్లేదు. తను ధాన్యలక్ష్మి రుద్రాని అన్నట్టు ఆస్తి తన పేరుకి మారేసరికి తన మాటలు అలాగే తన నడవడిక మారిందేమోనని నాకు కూడా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి, వాళ్ళు అంటున్నారని కాదు అని చెప్పి ప్రకాశం అయితే కాస్త రియాక్ట్ అయ్యి ఇక సుభాష్ అలాగే అపర్ణలతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా స్వప్న కూడా, అవునా ఆంటీ, అందరి ముందు మాట్లాడితే నా చెల్లెల్ని నేనే తక్కువ చేసినట్టుంటుందని వాళ్ళ ముందు ఏమీ మాట్లాడలేదు. నిన్నటికి నిన్న నేను నెక్లెస్ కొనుక్కుంటే అందరి ముందు నన్ను అక్కని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. పైగా ఎందుకలా మాట్లాడావని తనని అడిగితే, నీకు నచ్చితే ఉండు, లేకపోతే బయటికి వెళ్ళిపో అని చాలా అంటే చాలా కఠినంగా మాట్లాడింది. కావ్య ప్రవర్తనకి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను తన మీద మీకు చాడీలు చెప్పటం కాదు, తను ఎందుకు ఇట్లా చేస్తుందో తెలుసుకుంటారని ఒక్క మాట చెప్తున్నాను. చూశారుగా ఈరోజు ప్రకాశం అంకుల్ కూడా ఎట్లా మాట్లాడారో. అట్లాంటి పరిస్థితి ఇక మళ్ళీ రాకూడదు. అందుకే అసలు కావ్య రాజులిద్దరూ ఎందుకంత కఠినంగా ఉంటున్నారు, వాళ్ళ ప్రవర్తనలో ఎందుకు ఇంతలా మార్పు వచ్చిందో ఒక్కసారి తెలుసుకోండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ కూడా సుభాష్తో, ఏంటండి, కావ్య నిజంగానే అందరూ అన్నట్టు ఆస్తి తన పేరుకు మారేసరికి నిజంగానే తనలో మార్పు వచ్చిందంటారా? నాకెందుకో ఇదంతా చూస్తుంటే వాళ్ళిద్దరూ ఏదో మన దగ్గర చెప్పటానికి ఆలోచిస్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళే దేనికోసమో ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. వాళ్ళు మనకి తెలియకుండా ఏదైనా సమస్యలో పడ్డారా అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే సుభాష్, ఏమో అపర్ణ, వాళ్ళని చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. రాజ్తో ఒంటరిగా మాట్లాడి చూశాను, కానీ వాడు నాకేమీ చెప్పలేదు. వాళ్ళు ఏదో సమస్య గురించి ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మనతో చెప్తే మనం ఎక్కడ బాధపడతామా అని వాళ్ళిద్దరే ఆ భారాన్ని వాళ్ళ భుజాల మీద మోస్తున్నారేమో అని అనిపిస్తుందని చెప్పి ఇంకా సుభాష్ కూడా మాట్లాడుతుంటాడు. ఇక ఇక్కడ చూస్తే కావ్య రాజులిద్దరూ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రాజైతే కావ్యతో, కళావతి, ఇంట్లో సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇంట్లో అందరూ కూడా నిన్ను అనుమానిస్తున్నారు, నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇది ఇట్లానే వదిలేస్తే రోజు రోజుకి ఈ సమస్య రెట్టింపు అయిపోతుందేమో ఈ విషయాన్ని అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు తాతయ్య గారు హాస్పిటల్లో ఎట్లాంటి స్థితిలో ఉన్నారో మీకు తెలియంది కాదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ కొత్త సమస్యని వాళ్ళ తలకి రుద్దడం అంత మంచిది కాదనిపిస్తుంది. ఇట్లాంటప్పుడు ఈ విషయాన్ని దాచడమే కరెక్ట్. పోనీలేండి, బయట వాళ్ళు కాదు కదా నన్ను అనుమానించేది, నా కుటుంబమే కదా. ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళు నిజం తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళందరూ నాతో సంతోషంగా ఉంటారు. ఇంతకంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్కి చెప్తుంది. ఇక్కడ చూస్తే రాహుల్ అయితే, మమ్మీ, ఆ కావ్యని చూస్తుంటే నాకెందుకో చాలా అనుమానంగా ఉంది. ఆ కావ్య మనల్ని ఈ ఇంటి నుంచి పంపించేస్తుందేమో అని కాస్త భయంగా ఉంది. ఇంట్లో
ఇంతమంది ఉండగా నీ కారు నా కారే దొరికిందా? పైగా మనిద్దరి కారే అంటే మనకి అనుమానం వస్తుందని మనతో సపోర్టింగ్గా ఉన్న ధాన్యలక్ష్మి అత్తయ్య కారు కూడా తీసుకుంది. నాకు నాకు ఇదంతా చూస్తుంటే తర్వాత ఈ కుటుంబానికి మీకు ఎట్లాంటి సంబంధం లేదని, ఈ కుటుంబానికి నువ్వేమీ కావని కట్టుబట్టలతో మనల్ని బయటికి తోసేస్తుందేమో. నిన్న సొంత అక్కైన స్వప్నని కూడా అస్సలు వదలలేదు. తనని చెడమడ వార్నింగ్ ఇచ్చి అసలు దుగ్గిరాల ఇంటికి నీకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పి అందరి ముందు స్వప్నని అవమానించింది. తన అక్క కంటే మనమేమీ ఎక్కువ కాదు కదా అని చెప్పి రాహుల్ మాట్లాడుతుంటే ఆ మాటలు విన్న రుద్రాణి, నిజమే, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆ కావ్య స్వప్నని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. రేపు మనల్ని కూడా ఇంటి నుంచి వెళ్ళిపోమన్నా మనం ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేం. ఆస్తి మొత్తం ఆ ముసలోడు దాని పేరును మార్చి కోమాలో కూర్చున్నాడు. ఇప్పుడు దాన్ని దాని నుంచి ఎట్లా ఆస్తి లాక్కోవాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక రాహుల్, మమ్మీ, దాని నుంచి ఆస్తి మామూలుగా అయితే అస్సలు రాదు, కానీ ఒకటి చేస్తే ఆస్తి మన సొంతం అవుతుంది అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు రాహుల్? ఏం చేస్తే ఆస్తి వస్తుంది అని అంటుంటే, దాన్ని చంపేస్తే అని రాహుల్ అన్న మాటలకి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? కావ్యని చంపేస్తే ఆస్తి మన సొంతం అవుతుందా? అలా చేస్తే తర్వాత అని అంటుండే, అయ్యో మమ్మీ, ఇట్లాంటి ఏమన్నా మనకి కొత్తగా మాట్లాడుతున్నావు? మనం ఇంతకంటే పెద్ద పెద్ద క్రైమ్లే చేసాం, మర్చిపోయినట్టున్నాం. రుద్రాణి ఇంతలా భయపడుతుందని అస్సలు అనుకోలేదు మమ్మీ అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే, రే ఇడియట్, నేను భయపడట్లేదురా. దాన్ని చంపేస్తే తర్వాత మన మీద ఎవ్వరికి అనుమానం రాకూడదు, అందుకే ఆలోచిస్తున్నాను అని అంటుంటే, మా మంచి మమ్మీ, కరెక్ట్గా ఆలోచించావు. కావ్యని చంపేసి ఆ తప్పుని ఉందిగా మన అమాయకపు ధాన్యలక్ష్మి అత్త తన మీదకి నెట్టేస్తే సరిపోతుంది అని అంటుంటే, ఏంటి ధాన్యలక్ష్మినా అని రుద్రాణి ఆశ్చర్యపోతుంటే, మమ్మీ, ఈరోజు నాకు నువ్వు ట్విస్టుల మీద ట్విస్టులు ఇవ్వద్దు. ఏంటి ధాన్యలక్ష్మి అత్త 4 రోజులు నీతో మంచిగా మాట్లాడేసరికి తన మీద నీకు ప్రేమ పుట్టుకొచ్చిందా ఏంటి అని అంటుంటే, అది కాదురా, ఇప్పటికిప్పుడు ధాన్యలక్ష్మి ని ఎలా ఇరికించాలా అని ఆలోచిస్తున్నాన్రా అని చెప్పి ఇక రుద్రాణి అంటూ ఉండగా, ఇంతలో ధాన్యలక్ష్మి, చూసావుగా రుద్రాణి, ఆ కావ్య ఏం చేసిందో? అది మన ముగ్గురి మీద పగ పట్టింది. అది మనల్ని ఇంట్లో కడుపు నిండా తిండి కూడా తినివ్వట్లేదు. చివరికి మనం ఖర్చు పెట్టుకునే దానికి రూపాయి కూడా లేకుండా ప్రతి రూపాయికి దాని దగ్గర అడుక్కునేలా చేసింది. అసలు దాన్ని మామూలుగా వదలకూడదు, దాన్ని చంపేయాలి అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇక రుద్రాణి దగ్గరకు వచ్చి చాలా ఆవేశంగా కావ్య మీద రెచ్చిపోతూ ఉంటుంది. ఈ మాటలన్నీ వింటున్న అపర్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా అక్కడికి వచ్చి, ధాన్యలక్ష్మి, కోపం ఉండొచ్చు కానీ ఒక మనిషిని చంపేంత కోపం ఎవ్వరికీ ఉండకూడదు. అసలు కావ్య ఏం పెద్ద తప్పు చేసిందని ఏకంగా నా కోడల్ని చంపేయాలి అంటున్నావు? అసలు నువ్వు ఆలోచించేదే తప్పు. ఇదిగో ఈ మందరితో చేరి పూర్తిగా మారిపోయావు అని అంటుంటే, అక్క, నువ్వు నీ కోడల్ని సపోర్ట్ చేస్తున్నావు, కానీ తను చేసేవేమి నీకు కనిపించట్లేదా? తను నన్ను ఇంట్లో ఎంతలా అవమానిస్తుందో నీకు తెలియట్లేదా? నువ్వు ఇంటికి ఎట్లా అయితే కోడలిగా వచ్చావో నేను కూడా ఈ ఇంటికి అలాగే కోడలిగా వచ్చాను. కానీ నీకొక న్యాయం, నాకొక న్యాయమా? నీకున్న గౌరవం నాకు లేదు. కనీసం ఇంట్లో శాంతకున్న రెస్పెక్ట్ కూడా నాకు లేదు. అందుకే కదా అట్లా అందరి ముందు అవమానించేలాగా నా కార్డులని బ్లాక్ చేసింది. అలాగే నేను తిరిగే కారుని లాక్కుంది. చివరికి నన్ను కట్టుబట్టలతో బయటికి పంపిస్తుందన్న నమ్మకం కూడా వచ్చేసింది. అట్లాంటి దాన్ని చంపేసినా తప్పలేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే అపర్ణకి కోపం వచ్చి ధాన్యలక్ష్మి అని గట్టిగా అరుస్తుంది.
అక్క ఏంటక్క నా మీద అరుస్తున్నావు? తప్పు చేసినా నీ కోడలికి నచ్చ చెప్పుకో, నాకు కాదు అని చెప్పి అక్కడి నుంచి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక రుద్రాని అయితే రాహుల్తో, అదేంటి రాహుల్, ఎంత తప్పు చేస్తే మాత్రం ఏకంగా ధాన్యలక్ష్మి కావ్యని చంపేయాలి అంటుంది. అమ్మో, ధాన్యలక్ష్మి కోపం చూస్తుంటే నిజంగానే కావ్యని ఏదో ఒకటి చేసేలా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా రుద్రాని కూడా అపర్ణ వినేలాగా రాహుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అపర్ణ అయితే వీళ్ళ ముగ్గురిని చూస్తుంటే కావ్యకి ఏదన్నా అపాయం తలపెట్టేలా ఉన్నారు. ఏదో ఒకటి చేసి కావ్యకి జాగ్రత్తలు చెప్పాలి, అలాగే కావ్య ఎందుకు ఇవన్నీ చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అపర్ణ అయితే తన మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే రుద్రాని రాహుల్ ఇద్దరు ప్లాన్ చేసుకున్నట్టు కావ్యని యాక్సిడెంట్ చేయడానికి కొంతమంది రౌడీలని పురమాయిస్తాడు. అనుకోకుండా కావ్య ఒక్కతే కారులో రావడం గమనించి ఇక ఆ కార్కి లారీతో గుద్ది యాక్సిడెంట్ అయ్యేలా చేస్తారు. ఇంకా కారు బోల్తా పడేసరికి కావ్య చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. కావ్యని ఆ స్థితిలో చూసిన అక్కడ ఉన్నవాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక అలాగే జరిగింది రాజ్కైతే చెప్తారు. ఒక్కసారిగా హాస్పిటల్లో ఉన్న కావ్యని అప్పటికే హాస్పిటల్లో ఉన్న కళ్యాణ్ చూసి వదినా అని షాక్ అయిపోతాడు. వెంటనే రాజ్కి కాల్ చేసి కావ్య పరిస్థితిని చెప్పడంతో రాజ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇక కుటుంబం మొత్తం హాస్పిటల్కి వచ్చి కావ్యని చూసి గుండె పగిలేలా ఏడుస్తారు. అపర్ణ మాత్రం ఇదంతా చేసింది ధాన్యలక్ష్మిని అని చాలా కోపంగా ధాన్యలక్ష్మిని చెడమడ తిడుతుంది. ఏ పాపం తెలియని ధాన్యలక్ష్మి, అక్క ఏదో ఆవేశంలో చంపేస్తాను అన్నాను, అంత మాత్రాన నేను మనుషుల్ని చంపేదానిలా కనిపిస్తున్నానా? నాకేం తెలియదక్క అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే, ఛీ నోర్మై, నువ్వు ఎన్నిసార్లు చీకొట్టినా నువ్వు చిన్నత్త అంటూ నీ చుట్టూ తిరిగే కావ్యని ఇట్లా ఎలా చేయాలనిపించింది ధాన్యలక్ష్మి. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఆ రోజు కూడా మావయ్య గారికి పరిస్థితిని అర్థం చేసుకోకుండా నాన్న గొడవ చేసి ఈరోజు మావయ్య గారు ఉలుకు పలుకు లేకుండా సజీవంగా పడి ఉండడానికి కారణమయ్యావు. ఇప్పుడు నా కోడల్ని ఏకంగా చంపేయాలి అనుకున్నావు. ఛీ, ఇంకా నీతో మాట్లాడడానికి కూడా అనిపించట్లేదని అక్కడి నుంచి అపర్ణ ధాన్యలక్ష్మిని అసహించుకుని పక్కకి వచ్చేస్తుంది. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో కావ్య మళ్ళీ తిరిగి కళ్ళు తెరుస్తుందా, అలాగే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్ని రాజ్ ఒక్కడే చక్కదిద్దగలడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.